వాటిని సరిదిద్ది ప్రపంచానికి చూపెట్టే 4వ వ్యవస్థనే జర్నలిస్ట్ మిత్రులు. మీరు కూడా సమస్యల్లో ఉంటే తప్పకుండా మీ పక్షాన్ని నిలబడతాను. మీ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. మీకు న్యాయం జరిగేటువంటి రీతి లోపల పనిచేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. తల్లి, నేను కూడా మీ ఊరు పక్కూరులోనే గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని వచ్చినాను కాబట్టి ప్రభుత్వ స్కూల్లో సమస్యలు అన్నీ తెలుసు. అయితే వ్యవస్థలో మార్పు రావాలంటే మనతోటే ప్రారంభం కావాలి. మనమే గవర్నమెంట్ స్కూళ్ళకి మన పిల్లలు పంపించేటువంటి కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి. అట్లా కొన్ని రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులు అట్లాంటి పథకాలను ప్రారంభించినారు. ఇది త్వరలోనే దేశవ్యాప్తం కావాలని అందరు అధికారులు, అందరూ రాజకీయ నాయకులు తమ తమ కుటుంబ సభ్యుల్ని ప్రభుత్వ పాఠశాలలకు పంపే దిశగా ముందడుగేస్తే, బోధించే కంటే ముందు ఆచరిస్తే బాగుంటుంది అనేటువంటి స్వామి వివేకానంద గారి సూక్తిని ఆచరించి మనందరం కూడా అటువైపు అడుగులేద్దాం. అప్పుడు మీరు కోరుకున్న లక్ష్యాన్ని నెరవేరుతుందని కోరుకుంటున్నాం. ఇప్పుడు మనకు సర్పంచ్ గా పోటీ చేయాలన్నా కూడా కొన్ని లక్షలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. 2014 కన్నా మనం తెలంగాణ రాకముందు ఉన్నటువంటి పరిస్థితులు లేదు, రాజకీయ పరిస్థితులు. ఈ రోజు ఒక టీచరు లేకపోతే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒక సామాన్యమైన వ్యక్తి రాజకీయాలకు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే డబ్బు కావచ్చు, ఇప్పుడు మీరు బీఆర్ఎస్ లేదు అంటే అపోజిషన్ లో మీరే రూలింగ్ రావాలని ట్రై చేస్తున్నారు. అంటే రాజకీయాలలో కొంత అంటే డబ్బు లేకుండా ఈ ఒక నార్మల్ వ్యక్తి కూడా పోటీ చేసే పరిస్థితి ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో కరీంనగర్ నుంచి కార్పొరేటర్ గా 2 సార్లు గెలిచినటువంటి బండి సంజయ్ గారికి పార్టీ అవకాశం ఇచ్చింది. బండి సంజయ్ గారు 2 సార్లు ఎంపీ గెలిచి వచ్చినారు. రఘునందన్ రావు 500 రూపాయలకి ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పనిచేసే కాడి నుంచి ఈ రాష్ట్రంలోనే డబ్బున్న వ్యక్తులలో ఒకరు వెంకటరామరెడ్డి గారు. లక్షల కోట్ల ఆస్తులకి పడగలెత్తినటువంటి ఒక బ్యూరోక్రాట్. ఆయన మీద పోటీ చేసిన నేను. ఆయన 18,50,000 ఓట్లుంటే 10 లక్షల మందికి ఓటుకు 1000 రూపాయలు పంచినటువంటి గొప్ప అధికారి. మరి నేను రూపాయి పంచకుండా కూడా నన్ను గెలిపించారు. ఇది జనరల్ ఒక పర్సెప్షన్ డెవలప్ అయిపోయింది. రాజకీయాల్లో అంటే పైసలు ఉండాలి, గెలుస్తారు, రాజకీయాల్లో డబ్బులు పోటీ పెట్టాలి. చాలా మంది జగ్గారెడ్డి అనేటువంటి టీపీసీసీ ప్రెసిడెంట్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు ఎమ్మెల్యే గెలిచిన రోజు మీరు పోయి జగ్గారెడ్డి గారిని అడుగుంది, వారు పెట్టినటువంటి ఖర్చు ఎంత, వారి మీద పోటీ చేసినటువంటి పెద్ద మనిషి పెట్టినటువంటి ఖర్చులు ఎంత అని అడుగుంది. ఎప్పుడు డబ్బే పనిచేయదన్న. అట్లా డబ్బులు పనిచేసేదంటే నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి 3వసారి ప్రధానమంత్రి గారన్న. రఘునందన్ లాంటి వాళ్ళు, లేకపోతే బండి సంజయ్ కుమార్ లాంటి వాళ్ళు, జగ్గారెడ్డి లాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలవరండి. కాబట్టి డబ్బు క్రైటీరియా కాదు, డబ్బు అవసరం ఉంటుంది. దానికి ఎన్నికల సంఘం ఒక పరిమితి పెడుతుంది. కొంతమంది ఇల్లీగల్ గా సంపాదించిన వాళ్ళు ఇల్లీగల్ గా ఖర్చు పెడుతున్నారు. దానికి కూడా ఎన్నికల సంఘం రకరకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నాయి. నీకు సేవ చేయాలనే ఆలోచన ఉంటేనా, నువ్వు జనానికి అందుబాటులో ఉంటే అనేక మంది పేదలు ఒడిశాలో మీరు చూసారు. సారంగి అని ఒక కేంద్ర మంత్రి అయినారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సారంగి గారు సైకిల్ మీద తిరిగి ఎంపీగా గెలిచి వచ్చినాడు ఆయన. కాబట్టి అన్నిటికీ సమాజంలో మంచి చెడు అన్ని చోట్ల ఉంటుంది. కాబట్టి డబ్బు ఉంటేనే గెలుస్తామనే పర్సెప్షన్ నుంచి బయటికి రండి. డబ్బు ఉంటే గెలుస్తారంటే రఘునందన్ మెదక్ ఎంపీగా జీవితంలో గెలవడు. డబ్బు లేకుండా గెలుస్తాడు కాబట్టి రఘునందన్ గెలుస్తాడు, సంజయ్ గెలుస్తాడు, లేకపోతే ఇంకొక కార్యకర్తకి మేము బీ ఫామ్ ఇచ్చినప్పుడు గెలుచుకుంటూ వస్తా ఉన్నాం. మా దగ్గర నరసాపురం ఎంపీ గెలిచినారు కానీ, మొన్న తెలుగుదేశం పార్టీ నుంచి విజయనగరం ఎంపీ గెలిచినారు కానీ, చాలా మంది పేదోళ్ళు ఎంపీలుగా పోతున్నారు, పెద్ద పెద్ద సభలకు పోతా ఉన్నారు. కాబట్టి డబ్బు ఉంటేనే గెలుస్తామనేటువంటి మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చి కార్యకర్తలకి, ప్రజలకి అందుబాటులో ఉండి ఏడ కష్టం ఉంటాడు నేను ఉంటాను మీరు నిలబడితే తప్పకుండా మీరే నాయకులు అవుతారు. ఆ పర్సెప్షన్ నుంచి బయటికి రావాలని మీకు అందరికి అప్పీల్ చేస్తా ఉన్నా. భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ఖచ్చితంగా అటువైపు ప్రజల్ని మోటివేట్ చేసేందుకు నేను నా వంతు కృషి చేస్తాను. భవిష్యత్తులో ఈ వేదిక మీద ఉన్న కొంతమంది డబ్బు లేకుండా కూడా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలుస్తారన్నా యూ బీ కాన్ఫిడెంట్ ఫర్ ఇట్. రాష్ట్ర ఉపాధ్యక్షుడు భరత్